శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. సుఖబ్రహ్మ రావడంలో ఒక గొప్పతనం ఉంది. ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభావితమైన వాడు పరీక్షణ్ మహారాజు ఒకటే కాదు, కలియుగంలో ఉన్న మన అందరము కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు కలిబాధ నుండి తప్పుకోవడానికి మార్గం ఏదైనా ఉంటుందా? ఇది చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా? మనం అందరం కలి బాధలు పడుతున్నాం. కలి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన ప్రయత్నం ఏమైనా చెప్పగల సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు ఇప్పుడు వచ్చాడు. ఆయనే సుఖమహర్షి. ఇప్పుడు మనం ఒక విషయం పరిశీలించాలి. ఎవరికైనా మృత్యు ఆసన్నం అయిపోయింది అనుకోండి, అయ్యా మీరు ఇక్కడ 2-3 రోజుల్లో వెళ్ళిపోతారు అని చెప్పారనుకోండి. అప్పుడు ఆ చనిపోయే ఆయన దగ్గర ఎవరైనా వెళ్ళి, అయ్యా మీకు కొన్ని మంచి విషయాలు చెప్దామని వచ్చామండి, మీకు భాగవతం చెప్దామని వచ్చామండి అని అన్నారనుకోండి. వాడు ఆ మంచి విషయాలు వినడానికి అంగీకరించడు. ఇప్పుడెందుకండి అంటాడు. చచ్చేవేళ సంధి మంత్రం అని మన వాళ్ళు ఒక మూర్సామత కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు సామాన్యమైన వ్యక్తి చచ్చేవేళ ఎవరు రామాయణం గురించి భాగవతం గురించి విందామని అనుకుంటాడు? ఎవరికైనా ఎలా ఉంటుందంటే ఆ 1-2 రోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ పరీక్షణ్ మహారాజు ఒక గొప్ప విషయం చేశాడు. సుఖమహర్షి వస్తే ఈయన్ను ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు. పరీక్షణ్ మహారాజు గారు అన్నారు, 7 రోజుల్లో నాకు మరణం ఖాయమన్న విషయం తెలిసిపోయింది. నేను పాము చేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంత మాత్రమో భేదపడటం లేదు. కానీ నేను పరమ ధార్మికమైన పాండవుల వంశంలో జన్మించిన వాడినయ్యి తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మీమూర్తి అయి ఉన్న ఒక మహర్షి మెడలో మృతసర్పాన్ని వేశాను. నేను చెయ్యరాని పనే చేశాను అని బాధపడుతున్నాను. శృంగి నన్ను ఎలా చెప్పించాడో అలాగే ఈ శరీరం తీసుకెళ్ళి ఆ పాముకు అప్పచెప్పేస్తాను. నేను నా మరణాన్ని అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళా జన్మ వచ్చినప్పుడు నా మనస్సు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. ఎక్కడైనా స్వామివారి ఉత్సవమూర్తి కనపడ్డా, స్వామి దేవాలయంలో కనపడ్డా గబాలను శిరస్సు వంచి నమస్కరించగలిగిన సంస్కార బలం నాకు ఉండాలి. ఆ స్వామి గురించి 4 మాటలు చెప్పేవాడు దొరికితే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలిగి ఉండాలి. నిరంతరము ఈశ్వరుని పాదసేవనం చేయగలిగే కర్మేంద్రియములు నాకు ఉండాలి. నేను దానిని అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్టుగా మీరందరూ నన్ను అనుగ్రహించవలసింది, నాకు ఆశీర్వచనం చేయవలసింది అని ప్రార్థించాడు పరీక్షణ్ మహారాజు. ఉత్తర జన్మలో ఉత్కృష్టమైన జన్మ కావాలని ఆయన అడగలేదు. ఆయన అడిగింది ఏమిటి? ఏ జన్మలో అయినా ఏ శరీరంతో ఉన్నా కావలసినవేమిటో వాటిని అడిగాడు. హరిచింతారతీన్, హరిప్రణతి, భాషా కర్ణనాశక్తియున్, హరిపాదాంబుజ సేవయం, ఈ 4 నాకు కావాలి అని అడిగాడు. సుఖబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే సుఖబ్రహ్మకు పాద ప్రక్షాళనం చేశాడు పరీక్షిత్తు. ఆచమనీయం ఇచ్చాడు. సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు. అయ్యా, నాకు ఒక్క కోరిక ఉంది. నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షం పొందడానికి కల్పవృక్షంలా మీరు వచ్చారు. మీరు ఒక చోట ఉండేవారు కాదు. అటువంటి మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయములు ఏ ఉన్నాయో వాటిని తెలియజేయవలసిందని ప్రార్థించాడు. ఇప్పుడు భాగవతంలో 2వ స్కందం ప్రారంభమైంది. భాగవతంలో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. అటువంటి సుఖబ్రహ్మ వచ్చి పరీక్ష చెప్పిన మాట విన్నాడు. తన గురించి తాను ఏమీ చెప్పుకోలేదు. కానీ ఒక్క మాట అన్నాడు. పరీక్షణ్ మహారాజా, నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. పూర్వం కట్వాంగుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు దేవతలకు సాయం చేయడం కోసం యుద్ధం చేసి భూమిని విడిచిపెట్టి రథం ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలం పోరు సాగింది. రాక్షసులను ఓడించాడు. తదుపరి దేవతలందరూ కట్వాంగుడిని అభినందించారు. నీవు మా కోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు, నీకేం ఉపకారం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు,
నాకే వరం అక్కర్లేదు, కానీ నా ఆయుర్దాయం ఎంత ఉందో చెప్పగలరా అని అడిగారు. అప్పుడు దేవతలు అన్నారు, ఆయుర్దాయం లెక్కలేసి ఇంకొక్క గడి మాత్రమే ఉన్నదని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క గడియ ఆయుర్దాయం చాలని ఖట్గాంగుడు భావించాడు. వెంటనే తన రథం ఎక్కి గబగబ భూమండలానికి వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈ మాట చెప్పేసి ధ్యాన నిమగ్నుడై ఈశ్వర ధ్యానం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత మోక్షం పొందాడు. ఒక్క గడియ కాలం మాత్రంలోనే ఆయుర్దాయం కలిగినటువంటి ఖట్గాంగుడే మోక్షం పొందగలిగాడు కదా. నీకు ఇంకా 7 రోజులు సమయం ఉంది, తప్పక మోక్షం లభిస్తుంది అని చెప్పాడు శ్రీశుకుడు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఇలా మాట్లాడిన వాడే గురువు. మరణించే వారింటికి పరీక్షితే ప్రతినిధి. నేను అనుకున్న ఈ శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రంలో గాలి దోసెల బూడిదైపోతుంది. ఒక్క అరగంటలో ఏది నామరూపాలు ఉండవు. వాడు పెట్టుకుంటే మహా ఒక ఫోటో మిగిలిపోతుంది అంతే. పెట్టుకోకపోతే ఏ గొడవ లేదు. కాబట్టి ఇంతటి అభిజాత్యం కూడా ఏమైపోయిందంటే అంతా అయిపోయినట్టే. అహంకారం గుర్తించని కారణంగా మన హీనోపాధికి వెళ్ళిపోతున్నాం. అందుకని నీవు ఈశ్వరాభిముఖుడివై నీకు సంబంధించిన ఈ భౌతిక సంబంధాలు కానీ, వ్యక్తులు కానీ, ఆస్తులు కానీ, సంపద కానీ ఏవి నిన్ను రక్షించవు. ఈశ్వరుడి పాదాలను పట్టుకో, అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకం తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ శుకుడు విరాట్ రూపమున వర్ణనంతా చేసి హరిలేని పదార్థం లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచమహాభూతాలు ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క అంగాంగములై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడే. కానీ ఈశ్వరుడు కనపడడం లేదెందుకు? అదే మాయ. అది నామరూపములు ఎందు కలిగిన తాదాత్యం. తదధిష్టానమై బ్రహ్మమునందు కలగదు. అలా కలగాలంటే మాయ పోవాలి. ఈ ప్రపంచం ఉన్నది అంతా మాయే. అది తెలిస్తే తొలగిపోతుంది. ఇది మాయను గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది. అప్పటికప్పుడు తొలగదు. దానికి ఈశ్వర కృప తోడైతే తొలుగుతుంది. మాయ తొలగినప్పుడు లోపల ఉన్న ఆత్మ భాషిస్తుంది. కానీ మాయ తొలగడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఈశ్వరుడి కోసం నువ్వు ఎక్కడా తిరగక్కర్లేదు. విశ్వమే హరి, హరే విశ్వము. అజ్ఞానం చేత లోకంలో ఈశ్వరుడు, లోకము ఇంకా అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాననేత్రంను చూస్తే ఉన్నది ఒక్కటే. నీవు కానీ సక్రమంగా వినదలుచుకుంటే హరిమయం కానీ పదార్థము ఈ ప్రపంచంలో లేదు. ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయమే జగత్తు అని అంగీకరించాలి. అంతటా బ్రహ్మం చూసి బ్రహ్మమే అని నీవు అంగీకరించితే నీకు ఉత్తర క్షణమే మోక్షము అని బోధ చేసి భక్తి నిలబడ్డాను. శుకుడు ఒక మాట చెప్పాడు. నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు. ఈశ్వరుని యందు పూనిక కలగాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలంటే రాదు. ఈశ్వరునికి ముందు నీవు నమస్కారం చేయడం మొదలు పెడితే ఆయన నీకు ఒక దారి చూపిస్తాడు. భగవంతుని కథలు వెండమనే స్థితికి నేను తీసుకువెళ్తాడు. కానీ మనిషి కొన్ని కోట్ల జన్మ వరకు అసలు భాగవత కథనం వైపే వెళ్ళడు. కానీ వెళ్ళాడు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమైందనమాట. భగవంతుని కథలు వినడం నీవు ప్రారంభిస్తే భక్తితో కలుగుతుంది. ఆ భక్తితో అంతా నిండి ఉండి చూస్తున్నవాడు, చేయిస్తున్నవాడు పరమేశ్వరుడనే భావన నీకు కలిగినాడు. నీకు తెలియకుండానే భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది. భాగవతం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది, మనసును మారుస్తుంది, ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీన్ని అందరూ పొందలేదు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వర అనుగ్రహం కూడా ఉండాలి. ఎవరు ఈశ్వరుడు అనుగ్రహిస్తారో వారు మాత్రమే భాగవతం వినగలరు తప్ప అందరూ భాగవతం వినలేరు. అందుచేత నీవు భగవత్ కథా శ్రవణంతో ప్రారంభం చేయి. ఈ సమస్త జగత్తు సృష్టించిన వాడు కూడా ఆయనే అని చెప్పాడు శ్రీశుకుడు పరీక్షిస్తూ. ఈరోజు పారాయణం సంపూర్ణం. స్వస్తి.